హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎదురు బొంబులు కర్రీ చేసి చూపించబోతున్నానండి. అంటే బ్యాంబో కర్రీ, మా సైడ్ ఎదురు బొంబులు అంటారు. ఈ కర్రీ హెల్దీ అండి, చాలా బాగుంటుంది. పొడవని పిల్లలు ఉంటారు కదా, అంటే హైట్ పెరగని పిల్లలు ఉంటారు కదా, ఈ కర్రీని చేసి పెట్టండి, తొందరగా హైట్ పెరుగుతారు. హెల్దీ కాబట్టి ఎవరైనా తినవచ్చు ఈ కర్రీని. చూడండి, ఇవేనండి లేత ఎదురు బొంబులు. నేనైతే ఇక్కడ ఢిల్లీలో పార్క్లో తీసుకొచ్చుకున్నాను. నాకు ఇవి ఎక్కడ కనిపించినా నేనైతే వదలండి, కర్రీ అంటే నాకు అంత ఇష్టము. చూడండి, ఇలా తెచ్చుకొని పైన పొట్టునైతే తీసేసాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు అర్థమవుద్ది కర్రీని అయితే ఎలా చేశాను. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారంటే బాగుంటుంది. చూడండి, పైన పొట్టుని తీసాక ఇలా వచ్చాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ఉడకడానికి కొంచెం టైం పట్టుద్ది. మేమైతే ఏం చేస్తామంటే ఊర్లో కట్టెల పొయ్యి మీద నైటే ఉడికించడానికి పెట్టేస్తాము. అప్పుడు మార్నింగ్ వరకు ఉడుకుతాయి చక్కగా, చాలా బాగుంటాయి. అలా చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటరు, సాల్టు, పసుపు వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆనియన్ కొంచెం ఎక్కువ పడుతాయి. ఇప్పుడు అందులోనే కడిగిపత్తా, ఒక టమాటా రెండు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇలా మంచిగా మగ్గిపోతే సరిపోతాయండి టమాటాలు. ఇప్పుడు అందులోనే పసుపు, కారము, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉడికించిన బ్యాంబోని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో, లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కింద అడుగు పట్టతో మంచిగా ఉడుకుతాయి. ఆల్రెడీ మనము ఉడికించాం కాబట్టి ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. చూడండి, ఉడికేసాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. నాకు చికెన్ మసాలా అంటే చాలా ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. నేను ఏ కర్రీలో అయినా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తాను. నాకు ఆ మసాలా అంటే చాలా ఇష్టము. చూడండి, కర్రీ అయితే రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ రసము, సాంబారు, గోంగూర పప్పుతో అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.